కుటుంబ సభ్యులతో పడుకున్న వేరైని కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేసి దుర్మార్గంగా పోలీసులు చేయడం మేము అందరం కూడా గర్హిస్తున్నాం. అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నామో, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకుంటే ఏదో పోలీసు రాజ్యం సపరేట్ రాజ్యం ఏమైనా రాజ్యాంగాన్ని చేసి ఆయన ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఆ రాజ్యాంగంలో ఉన్నామా మనకు అర్థం కాని పరిస్థితులు వాళ్ళ మన రాష్ట్రం ఉంది. తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, ఎవరు కాదంటలా. చట్ట ప్రకారంగా మీరు చేయాల్సిన పనులు చేయండి. అట్లాగే మీరు చట్ట ప్రకారంగానే మాకు ఇవ్వాల్సిన నోటీసు మాకు ఇవ్వండి. కానీ అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్ల పాపలతో ఉన్న అందుట్లో పిల్లల్లో కూడా ఒక పిల్ల హ్యాండిక్యాప్గా ఉండే కుటుంబం, అది కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఆ విధంగా తీసుకెళ్ళడం ఎంతవరకు సంభవం? రాజకీయాల్లో ఎవరు పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. అంత మాత్రం చేత రాజకీయంగా ఎవరో ఏదో పనిచేస్తున్నారనో, ఓ పార్టీ కష్టపడుతున్నారనో, వాళ్ళని ఒక విధంగా బాధ పెడితే వాళ్ళందరూ భయపడతారని ఆలోచిస్తున్నారా మీరు? ఎవ్వరు కూడా భయపడి వెనకెళ్ళే పరిస్థితులు లేవు. మీరు ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా ఒక ఉద్యమకారుడికి తయారు చేస్తున్నారు మీరే.